ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈ దిన ఆరాధన వర్తమానమునకు గాను నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం కొన్ని వచనాలు 11 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతును ఆయన సముద్రములో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతివలే అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చెతగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జనములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. తరిమెదను, కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను. వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనం చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసములే మునిగిరి. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతని బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు. అద్భుతాలు చేయి దేవుడవు, నీ వంటి వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మరొకసారి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమున నీ పాద సన్నిధిలో చేరి సమాజంగా నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి నీవు దయచేసిన ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృపచేత నీ బలమును ప్రసాదించి నీవు నీ పరిశుద్ధాలయంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతించి గణపరుస్తూ ఉన్నాను. పరమదేవుడవు, పరమ ప్రభుడవు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎడల నువ్వు అద్భుతమైన, భీకరమైన ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడవు. మా ఎడల అయితే నీ బాహువుని బయలుపరిచి మమ్మల్ని రక్షించుకున్న దేవుడవని నిన్ను కొనియాడి గణపరుస్తూ ఉన్నాను. పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరొకసారి వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖనముల ద్వారా నీవు మా హృదయాలను ప్రేరేపించి సిద్ధపరిచి నీవు ఆశించిన విధానములో మేము ఆరాధించగలుగునట్లుగా మమ్మల్ని మీరు కనికరిస్తూ రమ్మని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను నీ ప్రజల సమక్షంలో చాలినవాడను కాదు, బలహీనుడను, చేతగాని వాడను, నోటి మాంద్యము కలవాడను. నా నోరు తెరిచి నీ వాక్కును ప్రసాదించి నీ ఆత్మచేత నూతనంగా నన్ను అభిషేకించి నీ మహిమార్థమై సంఘక్షేమము నిమిత్తమై వాడుకుంటూ రమ్మని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వందనములతో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మనం చదివినటువంటి ఈ కీర్తన, దిస్ ఈజ్ ద ఫస్ట్ సాంగ్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్. బైబుల్ గ్రంథంలో మొదటిగా రికార్డు చేయబడిన కీర్తన అని చెప్పుకోవచ్చు. ఈ కీర్తన మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి పాడినటువంటి కీర్తన. ఒకరికొకరు పురికొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ వాళ్ళు ఈ కీర్తన పాడినప్పుడు రాయబడిన మొదటి వచనంలో మాట ఏంటి అనంటే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అని మొదటి వరుసలో ఉంది. రెండో వచనంలో యెహోవాను గూర్చి గానము చేసేదను, మొదటి వచనంలోనే రెండవ లైన్లో యెహోవాను గూర్చి గానము చేసేదను, సింగులర్ వర్డ్. అలాగే రెండో వచనంలో యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు ఆయన్ను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తించెదను అని చెప్పబడుతున్నప్పుడు సింగులర్ ఫామ్లో చెప్పబడింది. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఆల్దో దేర్ వాజ్ ఏ కార్పొరేట్ యాస్పెక్ట్ టు ద సాంగ్, సమాజంగా కూడిన పాటగా మనకి కనబడుతున్నప్పటికీ అది ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ పర్సనల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటెన్స్లీ పర్సనల్, వ్యక్తిగతమైంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మోషే మొదటిగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. సమాజంగా మనం కూడుకున్నప్పటికీ మనం వ్యక్తిగతంగా కలిసి వ్యక్తిగతంగా ఆరాధించుట ద్వారా ఒకరినొకరు పురికొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ అట్లు ప్రభువు మహిమ మందిరాన్ని నిండుకునే విధంగా ఆరాధించాలి. అలా వ్యక్తిగతంగా ఆరాధించేటప్పుడు అది మనకి దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఎంతగా మనం సమీపంగా ఉండగలుగుతున్నామో, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నామో, ఆయన ఆత్మచేత నింపబడగలుగుతున్నామో, దాన్ని బట్టి మనందరం పురికొల్పబడతాం, ప్రోత్సహించబడతాం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా మనందరికీ తెలిసిన మాటలవి ఏమని రాసుంటాయంటే, ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మనకి ప్రోత్సాహం, పురికొల్పు ఇచ్చేటువంటి కీర్తన. రెండవదిగా, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. అప్పుడు అంటే ఎప్పుడు? ఆ ముందు వచనం, పై వచనం 31వ వచనం మనం చదివితే 14వ అధ్యాయంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. మాట గమనించండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక, వారు కన్నులారా చూచుచుండగా దేవుడు వారి ఎడల చేసినటువంటి భీకరమైనటువంటి కార్యాలు, భయంకరమైనటువంటి గొప్ప కార్యాలను వారు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఆ మాట ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయం 21వ వచనం, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా
భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అని చెప్తూ, వారు కన్నులారా చూసినప్పుడు ఆయన చేసిన భీకరమైన కార్యాలను చేసినప్పుడు ఆ దేవుడు ఎటువంటి దేవుడో పై వచనాల్లో చెప్తాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాదు. ఈ మాటలు చాలు. దీన్ని బట్టి మన ప్రభువు యొక్క గుణగణాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పరమదేవుడుగా ఉన్నాడు, పరమ ప్రభువుడుగా ఉన్నాడు. ఆయన మహాదేవుడు అని చెప్పబడుతున్నాడు. ఆయన పరాక్రమం కలిగిన దేవుడు, భయంకరమైనటువంటి దేవుడు. భయంకరమైన దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తనలో థీమ్ వర్స్ ఆఫ్ దిస్ సాంగ్ ఈజ్ 11th verse. ఏమని రాసుంటుంది? యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు, పరిశుద్ధతని బట్టి నీవు మహనీయుడవు. ఆయన భీకరుడైన దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడని జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. ఆయన మాత్రమే స్తుతికి కీర్తనలకి పాత్రుడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన కృపచేత ఆయన బలమును ప్రసాదించి మనం ఈ దినాన ఆయన మందిరంలో ఆయన ప్రజలంగా ఆయన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మనల్ని ఆయన తోడుకొని వచ్చినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తు అనే అంధకారంలో నుండి, ఆ బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చి తన పరిశుద్ధాలయంలోనికి నడిపించాడు. చూడండి 13వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం మనం చదివిన భాగంలోనే 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయముకు నడిపించితివి. అలాగే 17వ వచనంలో, నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు, యెహోవా నిరంతరమును ఏలువాడు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము అనే మాట మనకు పురుకొల్పుగా ఉంటుంది. ఇక్కడ మోషే వ్యక్తిగతంగా ప్రార్థించినట్లుగా వ్యక్తిగతంగా ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ 21వ వచనంలో మిరియాము అందరినీ ప్రోత్సహిస్తూ పల్లవెత్తి పాడినప్పుడు ఏమని రాస్తుందో చూడండి. 21వ వచనంలో, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి. ఈ దినాన మనం ప్రభువుని సమాజంగా మనం గానం చేయటానికి కారణాలు ఏంటి అనంటే, మనల్ని కూడా ఆయన తన బాహువైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరచుట ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనల్ని ఆయన విమోచించి, ఆయన తోడుకొని వచ్చి, ఆయన కృపచేత ఆయన బలాన్ని ప్రసాదించి మనల్ని నడిపించాడు. అందుకే మనం 96వ కీర్తనలో మాటలు జ్ఞాపకం చేసుకుంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును గూర్చి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము కలిగిన మహారాజు. మరలా మన పాఠానికి వస్తే నిర్గమాకాండం 15వ వచనంలో రెండవదిగా దేవుణ్ణి ఏమని చెప్పి వారు కీర్తించారు అంటే, 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను,
ఆయన నా దేవుడు, ఆయన వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తీర్చెదను. యెహోవాయే నా బలము, నా గానము. ఆయన బలాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనల్ని తోడుకొని వచ్చిన ఆ దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు పాడిరి అని రాసింది. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్ ఏమని రాసినాయి అంటే సాంగ్ అని రాశారు. యెహోవాయే నా బలము, నా గానము అని రాశారు. కానీ హీబ్రూ లాంగ్వేజ్లో ద ప్యారలల్ వర్డ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, యెహోవా నా బలము అని చెప్పినప్పుడు హీ ఈజ్ మై డిఫెన్స్ అని రాసింది. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై డిఫెన్స్ అని రాసింది. బలము అనే దానికి సరి సమానమైనటువంటి పదము డిఫెన్స్. ఆయన బలము చేత శత్రువులని నలగగొట్టినవాడు. ఆయన యుద్ధశూరుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన కనుపరిచినటువంటి ఆయన గొప్పతనం, ఆయన తన బాహుబలము చేత వారిని ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి ఆ గొప్ప శక్తి సామర్థ్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించాలి. శత్రువు అనుకున్నాడు, నేను వారిని తరిమెదను, కలుసుకొనేదను. చదవండి 9వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. తరిమెదను, కలిసికొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, వాటి వల్ల నా ఆశ తీర్చుకొనియదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనిక నేను. ఏ శత్రువైతే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని తరిమి కలుసుకొని దోపుడు సొమ్ముని పంచుకుంటానని తను ఛాలెంజ్ కాశాడో ఆ శత్రువుని నలగగొట్టినటువంటి దేవుడు, చితకగొట్టినటువంటి దేవుడు. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఆయన దక్షిణ హస్తము, ఆయన చేయి వారిని నడిపించింది. ఆ చేయి వారిని నడిపించి ఆ సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేలన వారు నడిచి వచ్చేటట్లుగా చేసింది. దక్షిణ హస్తము అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒక గొప్ప సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మనం మొదటిగా పస్కా బలి గురించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా బలి ఏం తెలియజేస్తుంది అంటే, ఇట్ ఈస్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ అగెనిస్ట్ సిన్. ఫరో యొక్క ప్రజలని వారి పాపమును బట్టి వారికి తిరుగుబాటుగా, వారికి వ్యతిరేక్తంగా దేవుడు చేసినటువంటి పస్కా బలిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ పస్కా బలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఆయన సిలువలో తను వధకు తేబడి తను మౌనంగా తనని తాను అర్పించుకొనుట ద్వారా మనకు దయచేసిన రక్షణ జ్ఞాపకం వస్తే, ఈ ఎర్ర సముద్రాన్ని దాటించటం అనేది ఇట్ ఈస్ ద సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాటాన్. మనం పస్కా బలి గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి దాని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ అగెనిస్ట్ సిన్ అయితే, ఎర్ర సముద్రం నుండి దేవుడు వీరిని విడిపించినటువంటి సందర్భం అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాటన్ అండ్ గాడ్ ఫర్ ద సిన్నర్స్. ఇశ్రాయేలీలు తన ప్రజలను కాబట్టి వారిని ఆయన రక్షించుకున్నాడు. మనమెవరము అనంటే మనం అన్యులం, మనం ఇశ్రాయేలీలతో సహపౌరులం కాదు, మనం వాగ్దాన నిబంధన లేని పరజనులము, దేవుడు లేని ప్రజలము. మన ఎడల ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసగించుట ద్వారా పాపం ప్రవేశించి మరణంలోనికి మనల్ని నడిపించింది. మరణ భయంలోనికి మనం నడిపించబడ్డాం. ఈ సందర్భంలో వారికి ఉన్నటువంటి ప్రాణభయం, మరణ భయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఒక షార్ట్ కట్ ఫిలిస్తీయుల మార్గం గుండా నడిపించవచ్చు, కానీ అలా నడిపించలేదు.
చుట్టూరు తీసుకొని వచ్చి అరణ్యంలో గుండా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చాడు. గమనించండి, 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున విడిపించెను. వారిని విడిపించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. వారి ఇన్ ఫ్రంట్ దేర్ వాజ్ రెడ్ సీ, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక వైపేమో ఫరో సైన్యం తరుముతుంది, చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఎటువైపు తప్పించుకుంటానికి కానీ, ఎటువైపు వారు పారిపోవటానికి కానీ పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా లేని పరిస్థితుల్లో గుండా తీసుకొని వచ్చి దేవుడు అద్భుత కార్యం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ప్రాణ భయంతో బిక్క చచ్చిపోయి ఉంటారో ఆలోచించండి. అటువంటి స్థితిలో దేవుడు తన దక్షిణ హస్తాన్ని ప్రయోగించి ఆయన వారిని విడిపించాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, సాతాను మరణ బలము గలవాడై ఉండి జీవితకాలం మరణం యొక్క దాస్యములో మనం ఉండి అనుక్షణం ప్రాణభయంతో మనం బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రాణాలను ఆయన విమోచించాడు. ఆ క్రమంలో మన ప్రాణానికి ఆయన ఒక విలువ కట్టాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికేమి ప్రయోజనము అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనకున్నటువంటి ప్రాణము విలువ తెలియాలంటే ఒక తరాజ్ బ్యాలెన్స్ కాటా తీసుకొని ఒకవైపు మన ప్రాణాన్ని పెట్టి మరొక వైపు లోకంలో ఉన్న సంపదంతటినీ పెడితే మన ప్రాణం వైపే ముళ్ళు మొగ్గు చూపుద్ది. మన ప్రాణానికి అంత విలువ ఇచ్చాడు. కానీ పాపం ప్రవేశించడం ద్వారా మన ప్రాణం యొక్క విలువెంత అంటే ఒక నీటి బుడగ. మన ప్రాణం యొక్క విలువెంత అంటే అది అడవ పువ్వు. ఒక భక్తుడు ఏమని చెప్తాడు అని అంటే, మన ప్రాణం యొక్క విలువ ఇట్ ఈజ్ ఏ సోప్ బబుల్ అని చెప్తాడు. సబ్బు బుడగ పగిలిపోతే ఏం మిగులుద్ది? నథింగ్. ఒక్కసారి మన ప్రాణం పోతే మన రిలేషన్షిప్స్ అన్నీ కట్ అయిపోతాయి. బయటపడేయండి, బయటికి తీసుకెళ్ళి పెట్టండి. ఇది మన జీవితం. దావీదు మహారాజు 39వ కీర్తనలో నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియజేయము అని ప్రార్థన చేసి 2వ వచనంలో చెప్తాడు, దానిని నువ్వు బెత్తెడంతగా చేశావని చెప్తాడు. పాపం మన జీవితాల్లో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది. దేని ద్వారా? సాతాను ద్వారా. ఎర్ర సముద్రం అనేది మనకి దేనికి ఇలస్ట్రేషన్గా ఉంది అని అంటే, సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాతాన్కి చిహ్నంగా ఉంది అని చెప్పుకున్నప్పుడు, మనం సాతాను యొక్క కబంధ హస్తాల్లో కూరుకుపోయిన వాళ్ళం, మరణ భయంలో ఉన్నటువంటి వాళ్ళం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణ భయము చేత ప్రాణములు బిక్కుబిక్కుమనుకునే పరిస్థితుల్లో ఆయన మనల్ని విడిపించాడు. అందుకోసం ఆయన బాహుబలాన్ని ఉపయోగించాడు. అంటే ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలుని విడిపించాడు అని చెప్పుకున్న మాటలో, ఆయన బాహుబలం ఇశ్రాయేలుని విడిపించింది. కానీ మనలను ఆ మరణ భయం నుండి విడిపించటానికి, దాస్యం నుండి విడిపించటానికి ఆయన బాహువైనటువంటి యేసుక్రీస్తు వారినే బలిగా గావించవలసి వచ్చింది. అట్లా యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగం ద్వారా మనకు ఆయన దయచేసిన విడుదలను బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారిని ఆయన విడిపించి ఆయన్ని రక్షించిన తర్వాత వారి జీవితాలు అంతటితో శాంతితో సమాధానంతో ఏం లేవు.
వారికి దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని వారు పొందాలి అంటే రకరకాల శత్రువులతో వారు పోరాడవలసి ఉంది. 1 నుండి 11 వచనాల వరకు 12 వచనాల వరకు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు చెర నుండి తన బాహుబలం చేత విడిపించిన సందర్భం అయితే, ఆ తర్వాత వచనాలు వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని స్వతంత్రించుకుంటానికి వారు శత్రువులతో పోరాడవలసిందిగా ఉంది. చూడండి 14వ వచనం నుండి చదువుకుందాం. ఫిలిస్తీయుల నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనల్ని రక్షించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ యాత్రా జీవితంలో కొనసాగే ప్రక్రియలో మనకు ఎటువంటి శత్రువులు ఎదురుపడతారో అనే సందర్భం జ్ఞాపకం వస్తుంది. మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించేటప్పుడు మన మొదటి శత్రువు మన శరీరం. మన శరీరంతో మనం చేసే పోరాటం, మన చుట్టూ లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం మనల్ని శోధనలోకి లాగుతూ ఉంటుంది. దానితో మనం పోరాడుతూ ఉన్నప్పుడు అంతేకాదు సాతానుతో మనం పోరాడుతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరంతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం, మరియు సాతానుతో పోరాడుతున్నాం. 11వ వచనం, 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మనం సాతానుతో చేసేటువంటి పోరాటంలో ప్రభువు మనకి విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. 3వది, మనం మారాలాంటి చేదైన అనుభవం గుండా ప్రభువు తీసుకొని వెళ్తాడు. ఎందుకు అనంటే ఆయన మనకు బలమై ఉన్న దేవుడు. ఆయన బలాన్ని మనకు ప్రసాదించటానికి ఆయన అటువంటి పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి నోటి నిండా కీర్తన ఉంది. హృదయమారా దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు. ఆ కీర్తన మరుక్షణమే ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 19వ వచనం, క్షమించండి 22వ వచనం మనం చూడండి. 22వ వచనం కలిసి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. పరిస్థితులు బాగున్నప్పుడు పాడటం, ఆరాధించటం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. కానీ పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు మనం ఆరాధించగలుగుతున్నామా, పాట పాడగలుగుతున్నామా అని అంటే ఇక్కడ వీరిని గమనించినప్పుడు ఫస్ట్లీ దే వెంట్ అవుట్ ఇన్ టు ద విల్డర్నెస్, అరణ్యంలో గుండా వెళ్ళారు. బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి సంతోషం, ఆ కీర్తన పాట నీళ్లు దొరకకపోయేసరికి ఆగిపోయింది. సముద్రం నిండా నీళ్లు పొంగి పొరలి పారుతున్నప్పుడు దేవుడు తన సేవకుడైన మోషేని వాడుకొని, చేయి చాపి తన సృష్టిని వాడుకొని, సముద్రాన్ని గద్దించి భూమిని వాడుకొని ఆరిన నేల అగుగాక అని పలికి వారిని ఆరిన నేల గుండా నడిపించినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఇప్పుడు కీర్తించలేకపోతున్నారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నడిపించినటువంటి దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేడా? వాళ్ళ నమ్మకం చెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు నీళ్లు దొరకక వాళ్ళు అక్కడ ఏం చేశారో చూడండి. అంతలో వారు మారాకు చేరిరి. సెకండ్లీ దే కేమ్ టు మారా. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో 23వ వచనం.
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. చదవండి. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతన్ని ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారిని కట్టలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనల్ని తన బాహువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షించిన తర్వాత ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే ప్రక్రియలో మనం ఒకవైపు శరీరంతో, లోకంతో, సాతానుతో పోరాడుతూనే ఉండాలి. మరొక వైపు పరీక్షలు, పరిశోధనల్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో వారు మోషేకి మొరపెట్టారు. మోషే దగ్గర సణుక్కున్నారు, మోషే దగ్గర గొణుక్కున్నారు. వాళ్ళ ముందు జీవితం అదే. దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ నోట స్తుతి, ఆరాధన లేవు. ఎప్పుడూ గొణుక్కోవటమే, సణుక్కోవటమే. అటువంటిది దేవుడు వారిని విడిపించిన తర్వాత వారు దేవుణ్ణి గొప్పగా ఆరాధించారు. యెహోవాయే నా బలము, ఆయనే నా దేవుడు, ఆయనే నా కీర్తనీయుడు, ఆయనే పరిశుద్ధ దేవుడు అని ఆయన్ని పూజించారు. కానీ ఎప్పుడైతే పరీక్ష ఎదురుపడిందో వాళ్ళు మరలా సణుక్కోవటం, గొణుక్కోవటం మొదలుపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో మోషేతో దేవుడు ఆ చెట్టును చూపించాడు. ఆ చెట్టుని మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి, క్లోజ్నెస్ టు ద ట్రీ, కట్టింగ్ డౌన్, ఆ చెట్టుని నరికేయాలి, దాన్ని తీసుకువెళ్ళి నీళ్లలో వేయాలి. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, యేసుక్రీస్తు వారు ఆ సిలువ, ఆ చెట్టు, ఆ చెక్క మీద వేలాడటం ద్వారా మనకి చేసినటువంటి గొప్ప మేలేంటి అనంటే, ఆయన ప్రతి విధమైన శోధన గుండా, పరీక్ష గుండా వెళ్ళగలిగాడు. అయినను ఆయన పాపము చేయలేదు. మనకున్నటువంటి ప్రభువు ఎటువంటి వాడు అనంటే, మనం ఎటువంటి పరీక్ష, పరిశోధనలు ఎదుర్కొన్నామో అటువంటి పరీక్షల గుండా, శోధనల గుండా వెళ్ళి కూడా ప్రతి విషయంలోనూ శోధించబడి, మనం ఏ విషయాల్లో శోధించబడుతున్నామో అలాంటి ప్రతి సందర్భము ఆయనకి ఎదురుపడినప్పటికీ పాపం చేయకుండా ఉన్నటువంటి దేవుడు అందుకని మనల్ని ఆ పరీక్షల్ని ఎదుర్కొంటానికి కావలసిన బలాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు ఆ శోధనల నుండి తప్పించుకునే మార్గాన్ని మనకు చూపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. అలా మారా యొక్క అనుభవం ద్వారా మనల్ని, పరీక్షల ద్వారా మనల్ని నడిపిస్తూ మనకు ఆయన బలాన్ని ప్రసాదిస్తాడు. మనల్ని రక్షించిన ఉద్దేశాన్ని ఆయన తన సారూప్యంలోనికి మార్చాలనే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మన జీవితంలో ఈ పరీక్ష, పరిశోధనలు అనేవి చాలా అవసరం. ఆ పరీక్షని నెగ్గిన తర్వాత, ఆయన విధులను, కట్టడలను వారు విధేయత చూపిన తర్వాత వారికి ఎంత బలాన్ని ప్రసాదించాడో అక్కడే రాసుంటుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఏలీము అనే మాటకు అర్థం స్ట్రెంగ్త్, బలము అనే అర్థం. అలా మనల్ని బలపరుస్తూ ఆయన మనల్ని తన సారూప్యంలోనికి మార్చబోతా ఉన్నాడు. ఈ విషయాలను మనం గమనించి మన ప్రభువుని ఆరాధిద్దాం. మొదటిగా మన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నాకు రక్షకుడాయను, ఆయన నా దేవుడు, ఆయన్ని వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమపరచెదను అనే మాటను జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించాలి. ఐగుప్తు దాస్యంలో, అంధకారంలో
దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని ఆయన విడిపించినప్పుడు కన్నులారా వారు చూచుచుండగా ఆయన భయంకరమైన గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడుగా వారు గుర్తించారు. పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు అని ఆయన్ని స్తుతించారు. ఆ భీకరత్వమే ఆయన పరిశుద్ధతకి సూచనగా ఉంది. ఆయన పరిశుద్ధతని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతని బట్టి ఆయన మహనీయుడు. సాతాను యొక్క మరణ దాస్యములో నుంచి, మరణము బలము గలవాని చేతిలో నుంచి విడిపించాడు. 35వ కీర్తనలో మించిన బలము గలవాని చేతిలో నుండి దీనులను దరిద్రులను కాపాడే దేవుడు అని రాసింది. అందును బట్టి ఆయన్ని ఆరాధించి గణపరచవలసిన వారంగా ఉన్నాం. రెండవదిగా ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలీయులైన తన ప్రజలను విమోచించిన దేవుడు దాస్యం నుంచి, పాప దాస్యం నుంచి, సాతాను బంధకాల నుండి విడిపించటానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయన బలిగావించాల్సి వచ్చింది. అందును బట్టి ఆయన ఆరాధించాలి. మూడవదిగా ఈ యాత్రా జీవితంలో కొనసాగే ప్రక్రియలో మనం లోకంతో, శరీరంతో, సాతానుతో చేసే పోరాటంలో సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుటకు ఆయన సన్నిధికి చేరటం ద్వారా మనకు ఆయన తన శక్తిని ప్రసాదించి పాపం యొక్క శక్తి నుంచి విడిపించుట మాత్రమే కాక మనల్ని ఆయన తన బలాన్ని ప్రయోగించి పరీక్షల ద్వారా తీసుకొని వెళ్తూ మనల్ని ఆయన ఆశించిన ఆ సారూప్యతలోనికి నడిపిస్తాడు. మారా అనుభవం గుండా తీసుకొని వెళ్తాడు. గొణుగులు సణుగులు మానుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన కట్టడల యందు విధేయత చూపుట ద్వారా ఆయన మనల్ని విమోచించి బలపరిచి యోదోము ఆ బలమైన ప్రదేశంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన పరిశుద్ధాలయంలోనికి తీసుకొని వస్తాడు. ఒక దినానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన సారూప్యతలోనికి మనల్ని మార్చబోతూ ఉన్నాడు. ఇవన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మన ప్రభువుని ఆరాధిద్దాం.